హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ వ్లాగ్స్. సో ఇది వచ్చి చూసారు కదబ్బా, ఇది వచ్చేసి ముల్లంగి అనమాట, రోటి పచ్చడి. సో ఆ రోట్లో నేను ఎలా చేసాను ఏంటి, ఎన్ని కుస్తీలు పడ్డాను మీకు ఈరోజు షేర్ చేసుకోవాలమ్మా. ఇది వచ్చి వీడియో వచ్చేసి అప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోతుంది. సో అప్పుడు ఇంకా నేను వీడియోలో పెట్టడం మానేశాను. సో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇవి సరే ఉన్నాయని చెప్పేసి నేను ఇప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను అన్నీ పచ్చియేనబ్బా, ఇక్కడ నా దగ్గర ఉండిపోయినాయి ఇంకా 2 ముల్లంగి దాంట్లో ఇంకా వేసాను. ఇంకా 2 ముల్లంగి నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి, పచ్చిమిరకాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. అన్నీ ఇవన్నీ పచ్చి కొబ్బరి ముక్కలు, ముల్లంగి, చింతపండు, దీనిలో వచ్చేసి కొంచెం సాల్ట్, పసుపు వేస్తున్నాను. సో ఇక్కడైతే రోలు ఇది వాడి చాలా ఇయర్స్ అయిపోతుందబ్బా. సో ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడైతే శుభ్రంగా అనుకుని కడిగేసాను రోలు. సో కొంచెం ముందుగా అయితే కొబ్బరి నలగాలి కదా అని ఇంకా కొబ్బరి వేసుకొని చెదక్కొట్టుకుంటున్నాను. నిజంగా నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏం ఎక్స్పీరియన్స్ ఏంటన్నది నేను లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు చితక్కొట్టుకున్నాం. రోట్లో చేసిన అన్నీ చేసుకొని మూకెత్తైతే దీన్ని తాళం పెట్టి ఉంతనమాట 2 ఇలా. ముందైతే నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు చితక్కొట్టుకుంటున్నాను. ఇవి నలగవు ఏమో అనుకున్నాను, కొంచెం ఎలాగైతేనే కొడగాను. తర్వాత ఇవి ముల్లంగి ముక్కలు వచ్చేసి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండబ్బా. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం కదా, ఇంకా అందుకలా చేశాను. సో ఏదైనా ఒకసారి చేసిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇక్కడైతే మీరు ఒకలా ట్రై చేస్తే కనుక మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను వేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా మిగతాయి కూడా ఇంకా నేను ఉన్నాయి ఇంకా మిగిలి. సో టోటల్గా అయితే నేను మొత్తం ముల్లంగిలు అయితే వేసేసాను. శుభ్రంగా ఇచ్చేసాను. సో అవి కొంచెం నలిగిన తర్వాత ఇక్కడ పసుపు ఉన్నది కదా, పసుపు, సాల్ట్, చింతపండు ఉంది, పచ్చిమిరకాయలు. సో అవి కూడా వేసేసి నేను నా రోలు చిన్నదబ్బాయి, అసలు కొంచెం నేను 2 భాగాలుగా చేయాల్సింది. సర్లే దీనిలో మొత్తం సరిపోతాయి కదా అని చెప్పేసి నేను మొత్తం వేసేస్తున్నాను. నీళ్ళైతే వేయలేదబ్బా, ఎందుకంటే ముల్లంగిలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి. సో ఇక్కడైతే అన్నీ వేసుకొని ఇదిగోండి ఇలా చేస్తున్నాను. 2 చేతులు ఉపయోగపడినాయి అనమాట నాకు. ఒక చెయ్యి అయిపోయినా ఒక చేత ఇంకా మనకి వీడియోలు తీసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా నేనే సింగిల్ హ్యాండ్ అనమాట. సింగిల్ హ్యాండ్తో ఇంకా ఓ చేతిలో వీడియో షూట్ చేసుకుంటూ ఓ చేతితో రుబ్బుతున్నాను. ఓ చేతిలో వీడియో షూట్ చేయటం వల్ల ఇంకా అన్నీ ఇంకా అలాగే పెట్టాను. సో మనకి స్టాండ్ కూడా లేదు. సో తోటలో అయితే నేను ఎప్పుడు నలిగిద్దా అని కూడా చూశాను. సో ఇక్కడైతే చాలా అనిపించింది నాకు. ఇంకా నేను రోలు కడిగేసుకున్నాను. ఇప్పుడు అసలు సిసలైన ప్రాసెస్ అనమాట. సో ప్లేట్లో తీసేసుకున్నాను. ఆ వాటర్ కూడా నేను వేసినవి కాదు, ఆల్రెడీ ముల్లంగిలో ఉన్న వాటరే. సో ఇక్కడైతే స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టి వేసుకున్నాను. ఇక్కడ నేను 2 స్పూన్లు వేస్తున్నాను ఆయిల్ వచ్చేసి. సో ఆయిల్ కూడా మనకి లాస్ట్లో ఎక్కువ చూసినప్పుడు ఎక్కువగా ఉన్న తర్వాత అయితే మనకి చట్నీలోకి సూపర్గా సరిపోతుంది. సో ఇక్కడ మొత్తానికి నేను తాలింపు దినుసులు అయితే వేసేస్తున్నాను. సో ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు. సో అవి కొంచెం వేగిన తర్వాత వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఎండుమిరకాయలు, కరివేపాకు కూడా ఎక్కువ వేసేసుకోండమ్మా. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇదంతా నాకు ప్రాసెస్ రోట్లో రుబ్బటానికి, ఈ తాలింపు మొత్తానికి నాకు 1 అవర్ అయితే పట్టేసింది. సో ఇదిగో కరివేపాకు కూడా అన్నీ చిటపట్లు ఆడిపోయిన తర్వాత ఇంకా మనం ప్లేట్లో తీసుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసేసాను. సో ఇదిగోండి మగ్గాలన్నమాట ఇది, ఇంకా టైం పడుతుంది. సో ఇదిగో లాస్ట్లో నూనె చూసారా, నూనె ఎక్కువ వేసాను, మనకు అసలు నూనె లేదు. మొత్తానికి అయిపోయింది. ఇంకా నేను దానిలో తీసేసి ఇంకా నేను పాన్లోనే రైస్ వేసుకొని తినేస్తున్నాను. సో సూపర్గా ఉంది. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి.
ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందనమాట. అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ఇది దానిలో ఊడ్చుకున్నాను. సో, రైస్‌లో కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. పాను వంతయిపోయాయి. ఇప్పుడు ప్లేట్‌లో యేసుకొని తింటున్నాను. అసలు ఇదొచ్చేసి టిఫిన్‌లో కూడా బావుంటది. సో, రైస్‌లోకి ఇంకా సూపర్‌గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ చూసి ఎవరు వెళ్ళిపోకుండా దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.